అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో, ఈరోజు నుంచి మన ఛానల్‌లో జుజుట్సు కైసెన్ యానిమే ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ వస్తాయి. నేను ఈ యానిమే ఎక్స్‌ప్లనేషన్ ఎందుకు చేస్తున్నానంటే, నెక్స్ట్ మంత్ జుజుట్సు కైసెన్ సీజన్ 3 రిలీజ్ అవుతుంది. సో, అందుకే ఈలోపు కవర్ చేద్దామని స్టార్ట్ చేశా. అండ్ యానిమేని ఎపిసోడ్స్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ యానిమే ఎపిసోడ్స్ తక్కువే కాబట్టి త్వరగా కంప్లీట్ చేసేయొచ్చు. సో, ఇంక స్టార్ట్ చేద్దామా? మన యానిమే హీరో ఇటాదోరి యూజీని చూపిస్తారు. తను హాస్పిటల్‌కి కాల్ చేస్తాడు. ఎందుకంటే తన తాతయ్య ఆ హాస్పిటల్‌లోనే అడ్మిట్ అయ్యి ఉంటారు. తను అక్కడ రిసెప్షన్‌కి కాల్ చేసి తన తాతయ్య ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ నర్స్ నేను చూసి చెప్తా అని చెప్తుంది. ఆ నర్స్ ఫోన్ తీసుకొని తన తాతయ్య రూమ్‌కి వెళ్ళి మీ మనవడు ఫోన్ చేశాడు అని చెప్తుంది. అంతే. ఆయన కోపంగా తను ఇక్కడికి వస్తే కాళ్ళు ఇరగ్గొడతా అని గట్టిగా తిడతాడు. తను ఏదో ఒక క్లబ్‌లో జాయిన్ అయ్యాకే నాకు కనిపించమను అని చెప్పి అరుస్తాడు. ఈ విషయం నర్స్ విన్నారుగా మీరు అని చెప్పి అంటుంది. ఇదంతా తను వింటాడు. అండ్ అలాగే నేను రేపు వచ్చి ఆయన్ని కలుస్తాను అని చెప్తాడు. ఇప్పుడు సీన్ కట్ అవుతుంది. ఒక హై స్కూల్ దగ్గర ఒక అతను వస్తాడు. తను మెగుమే ఫుషిగరో అండ్ తిను ఆ స్కూల్ బయట ఒక సేఫ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఎవరైనా అలాంటి కర్స్డ్ ఆబ్జెక్ట్ ని ఇలాంటి చోట పెడతారా? ఎవరైనా ఇంత తెలివి తక్కువగా ఉంటారా అని చెప్పి అనుకుంటాడు. అండ్ దాన్ని ఓపెన్ చేశాక అందులో ఏమీ ఉండదు. మొత్తం అంతా వెతుకుతాడు. మొత్తం ఎంప్టీగా ఉంటుంది. సో, తను వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు. ఇక్కడ ఏం లేదు. ఈ సేఫ్ ఖాళీగా ఉంది అని. అప్పుడు ఆ ఫోన్‌లో ఉన్న అతను అవునా? సరే అయితే ఒక పని చెయ్యి. అది ఎక్కడుందో కనిపెట్టి దాన్ని రికవర్ చెయ్యి అని చెప్తాడు. మెగుమి నిన్ను మామూలుగా కొట్టనే సరే కనపడితే అని చెప్తాడు. ఫోన్ కట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి యూజిన్ చూపిస్తారు. తను తన క్లబ్ మెంబర్స్‌తో స్పిరిట్ గేమ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడు ఫాంటమ్ ప్రెసిడెంట్ వచ్చి మీరు ఏ రీసెర్చ్ చేయట్లేదు కాబట్టి మీ గ్రూప్‌ని క్యాన్సిల్ చేయాలి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు పక్కనే ఉన్న బుక్ తీసి చెప్తారు. స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్‌లో ప్లేయర్స్ అనారోగ్యంతో హాస్పిటలైజ్ అవుతున్నారు. దానికి కారణం వాళ్ళకి అక్కడ మిస్టీరియస్‌గా ఒక సౌండ్ వినిపిస్తుంది. దానివల్లే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు అని చెప్తుంది. అండ్ దానికి కారణం యోషిడా అనే ఆత్మని తను పగబట్టాడు అని చెప్తుంది. బట్ ఆ ప్రెసిడెంట్ చెప్తాడు. వాళ్ళంతా అక్కడున్న పురుగుల వల్ల హాస్పిటలైజ్ అయ్యారు అని. లేటర్ సీన్ కట్ అయ్యి మనకి ఫుషిగిరోని చూపిస్తారు. తను ఆ కర్స్డ్ ఆబ్జెక్ట్‌ని వెతుకుతూ ఉంటాడు. అలా అక్కడ స్కూల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కోచ్ తకాగి అండ్ ఇటాదోరికి కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్‌లో ఇటాదోరి గెలుస్తాడు. అక్కడ ఫుషిగరో యూజిని చూస్తాడు. వీడెవడు కర్స్డ్ పవర్ లేకుండా ఇంత బాగా ఆడాడు అని అనుకుంటాడు. అండ్ టైం 4 అయ్యేసరికి యూజీ నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి స్పీడ్‌గా వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఫుషిగిరో పక్క నుంచి వెళ్తాడు. ఫుషిగిరో తన నుంచి తను వెతుకుతున్న కర్స్డ్ ఆబ్జెక్ట్ పవర్ ఫీల్ అవుతాడు. అండ్ యూజీ తన తాతయ్యని కలవడానికి హాస్పిటల్‌కి వెళ్తాడు. అక్కడ వాళ్ళ తాతయ్య నేను ఎన్నాళ్ళు బతుకుతానో నాకు తెలీదు. నీకు నీ అమ్మా నాన్నల గురించి చెప్పాలి అని అంటాడు. అప్పుడు యూజీ తాతయ్య నాకు వాళ్ళ గురించి ఏం చెప్పొద్దు అని అంటాడు. అండ్ తన తాతయ్య యూజీ నువ్వు చాలా బలవంతుడివి. కాబట్టి అందరికీ సహాయం చెయ్యి. ఒకవేళ ఎవరికి హెల్ప్ చేయాలో తెలియకపోతే నీ పక్కనున్న వాళ్ళకైనా ఉపయోగపడు అని చెప్తాడు. నీకు వీలైనంత వాళ్ళని కాపాడు. అది ఒక్కరైనా. అండ్ వాళ్ళ నుంచి ఏది ఆశించకు. చివరికి గ్రాటిట్యూడ్ కూడా. నువ్వు చనిపోయేప్పుడు నువ్వు హెల్ప్ చేసిన వాళ్ళు నీ పక్కన ఉంటారు. నువ్వు నాలాగా ఒంటరిగా చావకూడదు. అదే నా కోరిక అని చెప్తాడు. అది చెప్పి ఆయన చనిపోతారు. అండ్ తన తాతయ్య చెప్పిన చివరి మాటలు యూజీ మైండ్‌లో ఉంటాయి. తర్వాత హాస్పిటల్‌కి మెగుమే వస్తాడు. వచ్చి యూజీని కలుసుకుంటాడు. తను జుజుట్సు నుంచి వచ్చాడు అని చెప్పి తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. నీ దగ్గర ఉన్న కర్స్డ్ ఆబ్జెక్ట్ నాకిచ్చేయి అని అంటాడు. యూజీ నేనిప్పుడు బాధలో ఉన్నా మీరేం చెప్తారో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు తను దాని ఫోటో చూపిస్తాడు. అది చూసాక యూజీకి గుర్తొస్తుంది. ఇదా ఇది నేను నా క్లబ్ మెంబర్‌కి ఇచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఫుషిగరో అది చాలా డేంజరస్ అని చెప్తాడు. ఎందుకది డేంజరస్ అని యూజీ అడిగితే జపాన్‌లో కొన్ని వేల మంది చనిపోతారు. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ స్పిరిట్సే. అండ్ ఇవి మనుషుల్లో ఉన్న బాధ, నెగటివిటీ, ద్వేషంతో ఈ స్పిరిట్స్ పుడతాయి. ఇలాంటి వాటిని దూరం చేయడానికి కొన్ని స్పెషల్ కర్స్డ్ ఆబ్జెక్ట్స్‌ని పెడతారు. కానీ కొన్ని ఏళ్లకి ఆ ఆబ్జెక్ట్స్ మీద ఉన్న సీల్ బ్రేక్ అవుతుంది. దానివల్ల కర్స్డ్ స్పిరిట్స్ బలమవుతాయి. మీరు తీసిన వస్తువు ఒక స్పెషల్ గ్రేడ్ ఆబ్జెక్ట్ అని చెప్తాడు ఫుషిగరో. అండ్ యూజీ ఆ వస్తువు నా సీనియర్ దగ్గర ఉంది. ఈరోజు రాత్రి ఆ సీల్‌ని ఓపెన్ చేస్తాను అని చెప్పారని చెప్పి చెప్తాడు. వెంటనే ఫుషిగరో చాలా టెన్షన్ పడతాడు. నీ సీనియర్ ఇప్పుడు చనిపోతుంది అని చెప్తాడు. ఇప్పుడు స్కూల్‌లో వాళ్ళ సీనియర్స్‌ని చూపిస్తారు. వాళ్ళు ఆ సీల్‌ని ఓపెన్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఒక మనిషి వేలు కనిపిస్తుంది. వాళ్ళది చూసి షాక్ అవుతారు. అండ్ వెంటనే వాళ్ళున్న చోటికి ఒక కర్స్డ్ స్పిరిట్ వస్తుంది. ఫుషిగరో అండ్ యూజీ స్కూల్‌కి వెంటనే బయలుదేరుతారు. అండ్ వాళ్ళకి
అక్కడ కర్సడ్ పవర్‌ని ఫీల్ అవుతారు. ఫుషిగిరో యూజీని స్కూల్ బయటే వెయిట్ చేయమని చెప్తాడు. ఎందుకంటే అది డేంజరస్ కాబట్టి. యూజీ నేను వస్తా, నా ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేస్తా అని చెప్తాడు. స్కూల్‌లో ఆ సీనియర్స్‌ని స్పిరిట్ వెతుకుతూ ఉంటాయి. వాళ్ళు చాలా భయపడతారు. అండ్ స్కూల్ మొత్తం స్పిరిట్స్ ఉంటాయి. మెగుమే తన డివైన్ డాగ్స్‌తో అడ్డొచ్చిన స్పిరిట్స్‌ని లేపుకుంటూ పోతాడు. స్కూల్ బయట యూజీ ఎందుకు నేనిప్పుడు బయటున్నా? నేనెందుకు భయపడుతున్నాను? అసలు ఈ ఫీలింగ్ ఏంటి అని అనుకుంటాడు. ఈ ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. తనకి తన తాతయ్య మాటలు గుర్తొస్తాయి. తను బలమైన వాడని, తన సహాయం అందరికీ అవసరమని చెప్పిన విషయం గుర్తొస్తుంది. తను సహాయం చేద్దామని లోపలికి స్టార్ట్ అవుతాడు. ఖుషిగిరోకి అక్కడ ఆ సీనే కనిపిస్తుంది. తరణి అండ్ ఆ కర్సడ్ ఆబ్జెక్ట్‌ని స్పిరిట్ మింగైపోతుంది. వెంటనే యూజీ పక్కన ఉన్న అద్దాల్ని బద్దలు కొట్టుకుని యాక్షన్ హీరోలాగా దూకుతాడు. దూకి ఆ కర్సడ్ ఆబ్జెక్ట్ ని ఒక్క గుద్దు గుద్దుతాడు అండ్ తన్ని సేవ్ చేస్తాడు. వెంటనే ఫుషిగిరో ఆ స్పిరిట్ ని లేపేస్తాడు. యూజీ వచ్చినందుకు నువ్వు ఎందుకు వచ్చావని అడగడు, కానీ వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. అండ్ యూజీని నీకు ఇవన్నీ చూసి భయం వేయట్లేదా అని అడుగుతాడు. యూజీ నాకు కొంచెం భయంగానే ఉంది, బట్ నా చుట్టుపక్కల వాళ్ళ చావు సహజంగా ఉండేటట్లు చూసుకుందాం నా బాధ్యత అని చెప్తాడు. అండ్ తన దగ్గరున్న ఆ ఫింగర్ ని ఫుషిగిరోకి చూపించి ఇదే కదా ఆ కర్సడ్ ఆబ్జెక్ట్ అని అడుగుతాడు. అప్పుడు ఫుషిగిరో అవును, అది రియోమెన్ సుకున ఫింగర్ అని చెప్తాడు. అండ్ మంచిదైంది, ఇంకా దాన్ని ఎవరు తినలేదు అని అంటాడు. అండ్ యూజీ మనిషి అన్నవాడు ఎవరైనా తింటారా దీన్ని అని చెప్తాడు. తాను ఆ ఫింగర్ ని ఫుషిగిరోకి ఇస్తుంటే పక్క నుంచి ఒక కర్సడ్ ఆబ్జెక్ట్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. వాళ్ళు తప్పించుకుంటాడు, కానీ ఫుషిగిరోని ఆ స్పిరిట్ చాలా బాగా కొడుతుంది. తనని లేపేస్తుంది అన్న సిచ్యువేషన్‌లో యూజీ దాంతో ఫైట్‌లోకి దిగుతాడు. ఫుషిగిరో తనని తిడతాడు. నిన్ను పారిపోమని చెప్పాగా, ఎందుకు ఈ స్పిరిట్‌తో ఫైట్ చేస్తున్నావు? నువ్వు గెలవలేవు అని అంటాడు. ఒక స్పిరిట్‌తో ఇంకో స్పిరిట్టే ఫైట్ చేయగలదు అని అంటాడు. యూజీ నిన్నిలా వదిలేసి వెళ్తే నాకు నిద్ర పట్టదు అని చెప్తాడు. ఆ స్పిరిట్ యూజీని పట్టుకుంటుంది. యూజీ ఆ ఫింగర్‌ని తన నోటితో పట్టుకుంటాడు. అండ్ ఆ స్పిరిట్ వాళ్ళని చంపేస్తుందన్నప్పుడు తనకి ఫుషిగిరో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇది చాలా పవర్‌ఫుల్ కర్స్డ్ ఆబ్జెక్ట్. దాన్ని తింటే తిన్న వాళ్ళకి చాలా పవర్స్ వస్తాయని చెప్తాడు. అండ్ ఆ పరిస్థితిలో ఇదే కరెక్ట్ అని తను ఆ వేల్‌ని తింటాడు. ఫుషిగిరో తినొద్దు అని అంటాడు. బట్ యూజీ తినేస్తాడు. కానీ ఫుషిగిరో అది చాలా పవర్‌ఫుల్ కర్స్డ్ ఆబ్జెక్ట్. దాన్ని తిని తను బతికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే అది రియోమన్ సుకునాది అని చెప్తాడు. కానీ ఇటాదోరి నెక్స్ట్ సెకండ్ తన్ని పట్టుకున్న కర్స్డ్ స్పిరిట్‌ని లేపేస్తాడు. ఇదంతా చేసింది యూజీ కాదు, రియోమన్ సుకున. అన్ని ఇయర్స్ తర్వాత తన్ని భరించే వెసల్ తనకి దొరికింది. వెంటనే తను చుట్టూ చూస్తూ ఆనందపడతాడు. కానీ యూజీ తనని డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫుషిగిరో ముందు కర్సడ్ స్పిరిట్స్‌కి రాజు, తోపులకే తోపు రియోమన్ సుకునా ఉన్నాడు. అండ్ అలానే ఇప్పుడు సీన్‌లోకి గోజో ఎంటర్ అవుతాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో సుకునాకి అండ్ గోజోకి చిన్న ఫేస్ ఆఫ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో జేజేకే యూనివర్స్‌ని ఇంకా డెప్త్‌గా తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో కింద గైస్, I hope you like this video and consider subscribing our channel, and thanks for watching. Bye bye.